అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే చికెన్ ఫ్రై. ఒకసారి నేను చేసే స్టైల్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఈ ఉప్పు నీళ్ళలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకో. ఇలా చేస్తే మన చికెన్ వండినప్పుడు జ్యూసీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నీళ్లు తీసేసి ఒకవేళ లెగ్ పీసెస్ తీసుకుంటే వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇందులో 100 గ్రాములు పెరుగు వేయాలి. బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ఒక కడాయిలోకి ఈ మ్యారినేటెడ్ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి ఆ నీళ్ళని ఈ చికెన్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. అప్పుడు చికెన్ అన్ని వైపులా బాగా ఉడుకుతుంది. ఈ నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, నీళ్లు కొంచెం ఉన్నాయి. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేరే కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆ నీళ్లతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి హోమ్ మేడ్ది వేయాలి. దీని లింక్లన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. చికెన్ మసాలా పొడి మాత్రం చాలా 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 బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అయితే. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఇది చక్కగా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, బిర్యానీ, పులావ్లోకి, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మరొకసారి ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.